Chiranjeevi, I'm not able to hear you. Sir, unmute. Unmute. He's actually unmuted. Okay. సో ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, we are not able to hear your voice. మనోజ్ నే అడుగుదాం. మనోజ్, మనకు వీళ్ళ సీక్రెట్ షేర్ చేసుకుంటారా? Sir, obvious గా sir, everybody will share their secrets because our team Arjun sir organization is all about helping each other. So together we will be successful. Yes sir, definitely. Yes, it's all about win-win game. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒకవేళ బయట ఏదైనా షాప్ పెట్టి బిజినెస్ చేస్తారు అనుకోండి. లెట్స్ సే మీరు ఒక బేకరీ రన్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, బేకరీ రన్ చేస్తున్నారు. ఒక కరాచీ బేకరీ లాంటి ఒక బేకరీ రన్ చేస్తున్నారు. మీ షాప్ ఎదురుగానే ఇంకొక షాప్ ఉంది. ఓకే, సో మీ షాప్ లోనేమో సేల్స్ చాలా చాలా బాగా జరుగుతున్నాయి. మీ ఎదురుగా ఉన్న షాప్ లో మేబీ అది మీ బ్రదర్దే, ఓన్ బ్రదర్దే అయి ఉండొచ్చు. ఓకే, ఆ షాప్ లోనేమో సేల్స్ సరిగా జరగట్లేదు. ఓకే, మీరు వెళ్ళి అడిగితే తన సీక్రెట్ షేర్ చేసుకుంటారా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, ట్రెడిషనల్ బిజినెస్ లో ఒకరి సీక్రెట్స్ ఒకరు షేర్ చేసుకోరు. బట్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ని మీరు ఎలా సక్సెస్ అవుతున్నారని అడిగితే ఇట్స్ అన్ ఓపెన్ ట్రాన్స్పరెంట్ బుక్. మీకు బ్లూ ప్రింట్ తీసి చూపిస్తారు ఇలా. ఓకే, సో ఈ రోజు ప్రతి ఒక్కరికి మీ బిజినెస్ లో రీటైలింగ్ ఇలాంటి అచీవర్స్ గా మనం ఎలా మారాలి అనే బ్లూ ప్రింట్ వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం. అండ్ లెటర్స్ ఒకసారి ఇక్కడ చాట్ బాక్స్ ఐ థింక్ ప్లీజ్ ఎనేబుల్ ఫర్ ఎవ్రీబడి. యా, ఇట్ ఈస్ పబ్లిక్. ఎవ్రీవన్, రైట్? మనోజ్, is it open for everybody? Yes. సో ఒక్కసారి మన అందరం ఈ అచీవర్స్ ని మన బిజినెస్ లో ఉన్న ఫస్ట్ థింగ్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు ప్రేమ్ సార్ ఒక పాయింట్ చెప్పాడు. అర్జున్, డూ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్? ఎస్, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్. అయితే ఒక సీక్రెట్ చెప్తాను, ఈ సీక్రెట్ తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు అన్నాడు. ఎంతమంది ఆ సీక్రెట్ తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు నో ద సీక్రెట్, టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ఐ వాంట్ టు నో ద సీక్రెట్, ఎస్ అని చెప్పి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే నేను ప్రేమ్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక సీక్రెట్ ఈ రోజు మీకు చెప్తాను. దట్ రియలీ చేంజ్డ్ మై పర్సెప్షన్. ఎస్, సో ఎస్, లాట్ ఆఫ్ ఎస్ ఇస్ కమింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ అందరికి ఆ సీక్రెట్ చెప్తున్నాను ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు రియలీ బికమ్ సక్సెస్ఫుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఓకే, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ క్లాస్ లో ఒక 10th ర్యాంక్ వచ్చి ఒక పర్సన్ కి 5th ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఎవరికన్నా ఫస్ట్ ర్యాంక్ వస్తే, అరే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుందంటే వానికి టీచర్ పార్షియాలిటీతో వానికి మార్క్స్ వేస్తుంది, అందుకే వానికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లేదంటే ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి కానీ వానికి వస్తుంది. ఇలా మాట్లాడతారు. ఓకే, ఫస్ట్ ర్యాంక్ రాని వాళ్ళు. మన ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో కూడా చూడండి, ఎవరైనా సక్సెస్ అవుతున్నారు అనుకోండి, వానికి డబ్బులు ఎలా వచ్చాయంటే వాడు వాళ్ళని మోసం చేస్తే వచ్చాయి, వీళ్ళని మోసం చేస్తే వచ్చాయి, కష్టపడితే వచ్చాయని మాత్రం ఎవరు చెప్పరు. కరెక్టేనా? చాలా కేసెస్ లో. ఎందుకు అంటే సక్సెస్ అంటే బాగా మామిడి పండు ఉన్న చెట్టుకి ఎక్కువ రాళ్ళు పడతాయి. ఓకే, సక్సెస్ అయ్యే వాళ్ళని చూసే చాలా మంది చాలా కామెంట్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కానీ మీరు ఒకవేళ అదే క్రికెట్ లో వెళ్ళి చూసారనుకోండి, ఒక క్రికెట్ ఫీల్డ్ లో ఒక బ్యాట్స్మెన్, 1 సెకండ్ చిరంజీవి, ఐ మేడ్ యూ కో-హోస్ట్. yes sir, thank you so much sir. వినిపిస్తుందా సార్ వాయిస్? ఓకే, వినిపిస్తుంది. ఓకే, ఒకవేళ మీరు క్రికెట్ ఫీల్డ్ లో చూస్తే, ఒక క్రికెట్ ఆడాలి అనుకునే పర్సన్ క్రికెట్ బాగా ఆడే ప్రతి పర్సన్ ని చూసి రెస్పెక్ట్ చేస్తాడు. అరే నువ్వు చాలా బాగా ఆడావు మ్యాచ్ అని చెప్పి తనని చాలా చూసి ఇన్స్పైర్ అవుతాడు, తనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక యాక్టర్ అవ్వాలనుకునే ప్రతి పర్సన్ ఒక మంచి యాక్టర్ కనపడితే అతన్ని కంగ్రాచులేట్ చేస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు, తన దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ నేర్చుకోవాలని అనుకుంటాడు. ఇన్ ద సేమ్ వే మీరు ఇండస్ట్రీలో లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లో, రియల్ లైఫ్ లో కూడా అండి, మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్ లో ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ కనపడితే వాళ్ళని అప్రిషియేట్ చేయండి, కంగ్రాచులేట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ రోజు లెట్ us కంగ్రాచులేట్ ఆల్ అవర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. నెట్వర్క్ మార్కెటింగ్ లో రీటైల్ చేసి సంపాదించే వాళ్ళందరూ మన ఆర్గనైజేషన్స్ లో పిల్లర్స్ అని అంటారు.
ఎస్, లెట్ us కంగ్రాచులేట్ ఎవ్రీబడి. ఇక్కడ మనకు డబుల్ విక్టర్ అచీవర్స్ కూడా ఉన్నారు. ఇనాయతుల్లా, అబ్దుల్లా, చాలా చాలా మంది ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ విక్టర్ అచీవర్స్. సో లెట్ us కంగ్రాచులేట్ ఎవ్రీబడి. ప్లీజ్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్ కంగ్రాచులేషన్స్ మెసేజెస్. ఒకవేళ వాళ్ళు మీ టీమ్ మెంబర్స్ అయితే లేదా మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళంటే పర్సనలీ కాల్ చేసి కంగ్రాచులేట్ చేయండి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక టిప్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు మనతో మాట్లాడదాం. ఖచ్చితంగా మనం కొందరిని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ మనం అందరం నేర్చుకుందాం. ఎస్, లాట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్. సో వీళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో లెట్ మీ గో విత్ ఫ్యూ పీపుల్. ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా, ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా ప్రోడక్ట్ స్టాక్ అంటే మనం లక్షలు ఇన్వెస్ట్ చేయట్లేదు, పెద్ద పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ చూస్తూనే ఉంటారు. ఒక వాట్సాప్ స్టేటస్ ఎంత మంది చూస్తుంటారని నేను చెక్ చేస్తే నా వాట్సాప్ లో ఒక 600 మంది చూస్తున్నారు. ఒక స్టేటస్ పెడితే 600 మంది చూస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక 500 మంది చూస్తున్నారు. సో చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తే క్రికెట్ అటు సైడ్ 11 మంది, ఇటు సైడ్ 11 మంది ఆడతారు. ఒక 22 మంది క్రికెట్ ఆడుతుంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది క్రికెట్ చూస్తారు. ఓకే, సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీని మీరు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, టెక్నాలజీ మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారా? ఓకే, మీరు టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని మీరు ఎలా గ్రో అవ్వాలో, సో దాని గురించి ఈ రోజు వండర్ఫుల్ పాయింట్స్. ఎలా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు ఇటువంటి లాక్డౌన్ పీరియడ్ లో కూడా, ఎలా వీళ్ళు ఇంట్లో కూర్చొని యూనో ఓన్లీ రీటైల్ ద్వారా ఇంత ఇన్కమ్, ఇంకా మిగతా టీమ్ బోనస్ కలిపితే చాలా ఎక్కువ ఉంటది. లెట్ us గో వన్ బై వన్. మనం కొందరితో క్వశ్చన్స్ అడుగుదాం. సో I want to have Abdullah from Karnool to come to spotlight. I want to tell one special thing about Abdullah. ఏంటంటే I want to say మనకు క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ ఉండేవాడు, మిస్టర్ డిపెండబుల్, అంటే వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. యా అబ్దుల్లా, ఐ హావ్ అన్మ్యూటెడ్ యు. యా, వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ప్రోడక్ట్ ఒక్కటి చేతికిస్తే వీళ్ళు ఏంటో వీళ్ళు మాటల్లో చెప్పరు, చేతల్లో చూపిస్తారు. ఒక క్రికెటర్ కి నాకు బ్యాట్ పెట్టండి, నేను ఎక్కువ మాట్లాడి నా చేతిలో బ్యాట్ పెడితే నేను ఏంటో మాట్లాడతాను అన్నట్టు, ఇతని చేతిలో నువ్వు ప్రోడక్ట్ పెట్టండి, మాటలు తక్కువ, యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో 9 times విక్టర్ అచీవర్ అయ్యాడు. చిరంజీవి, ఇస్ ఇట్ కరెక్ట్? Yes, sir. 9 times విక్టర్ అచీవర్, కంటిన్యూస్లీ రికార్డ్ బ్రేకింగ్. సో ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో రీటైల్ ఇన్కమ్ నుంచి ఐ థింక్ హౌ మచ్ ఇన్కమ్ చిరంజీవి హియర్? 75,000. We need to listen from Syed Abdullah. I'm very much waiting. సో తన మాటలోనే ఇప్పుడు విందాం. ఐఎమ్ బ్రింగింగ్ హిమ్ టు స్పాట్ లైట్. సో చూద్దాం తన బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు. Good evening, everyone. Good evening, sir. Yes, very good evening. Thank you, sir, first of all, giving this wonderful opportunity for me. My name is Syed Abdullah. I am from Karnool, sir. So, ఈ ప్రోడక్ట్ గురించి నేను చెప్పాలంటే స్టార్టింగ్ లో ఫస్ట్ టైం నాకు చిరంజీవి సార్ చెప్పారు. ఇలా బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేనేం ఆలోచించేవాడిని అంటే, అరే చాలా కాస్ట్ ఉంది కదా ప్రోడక్ట్ ది, ఈ కాస్ట్ తీసుకోరు అని నేను కొంచెం ఇలా అయ్యామండి సార్. తీసుకోరు కదా, ఎంత ప్రీమియం ప్రోడక్ట్ ఉంది అనేసి. తర్వాత నేను ఏం చేశానంటే వాడడం స్టార్ట్ చేశా ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడానో ఐపల్స్, నాకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ ప్రోడక్ట్ త్రూ. సో ప్రోడక్ట్ తో నాకు మంచి రిజల్ట్ వస్తే నేను ఏం చేశానంటే, నా సర్కిల్లో కొంతమంది ఉన్నారు సార్ ప్రోడక్ట్ ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి పోయి చెప్పాను. కొంతమంది ఓకే అని విన్నారు, వదిలేస్తారు. అంటే నాకు చెప్పడం రాలేదు. తర్వాత నేను నా అప్లైనర్ దగ్గర నేర్చుకుని వెళ్ళి చెప్పాను సార్. ఒక నా ఫాదర్ త్రూ చెప్పా, అది కూడా నాకు సర్కిల్ అంత పెద్దగా లేదు సార్ స్టార్టింగ్ లో. నా ఫాదర్ త్రూ నేను వెళ్ళి ఒక 4 మెంబర్స్ సార్, కరెక్ట్ అంటే 3 మెంబర్స్ 4 మెంబర్స్ సార్, 4 మెంబర్స్ తో నేను ఈ జర్నీ స్టార్ట్ చేశా సార్ వెట్టార్ది. ఆ 4 మెంబర్స్ కి నేను ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వెళ్ళి రివ్యూ కాల్ చేసేవాడిని. అంటే మనకు వైబ్రెంట్ వివాలో సిస్టమ్ ఉంది కదా సార్, నాకు అప్లైనర్స్ సపోర్ట్ తో నాకు చెప్పేవాళ్ళు, ఇలా వెళ్ళి నువ్వు ఎవ్రీ మండే రివ్యూ కాల్ చేయాలా, చేస్తే వాళ్ళకు ఎలా ఉంటది అనేసి
వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవాలా అనేసి నాకు నా అప్లైనర్స్ తో తెలిసింది. నేను అదే ఫాలో అయ్యా సార్. నా అప్లైనర్స్ ఎట్లా చెప్తే అట్లా విని రివ్యూ కాల్స్ వెళ్ళా సార్. వెళ్ళి రివ్యూ చేశాను. రివ్యూ చేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థింగ్ సార్ నేను చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా మనం ఒక కస్టమర్ కి మంచిగా కేర్ తీసుకున్నామంటే కస్టమర్ చాలా హ్యాపీతో ఉంటారు సార్. ఈ పాయింట్ అనేది నేను ఈ ప్రాసెస్ లో తెలుసుకున్నాను. ఆ పాయింట్ తెలుసుకుని నేను కస్టమర్ కి వెళ్ళి రివ్యూ కాల్ చేసి అతనికి బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాడిని. నా దగ్గర అతను నాకు ప్రోడక్ట్ కావాలంటేనే వెళ్ళి ప్రోడక్ట్ ఇవ్వడం, కొంచెం ఏమైనా డౌట్ అబ్దుల్లా, సారీ టు ఇంటరప్ట్ అబ్దుల్లా. సో మీకు Sorry. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ప్రోడక్ట్ మీద కాస్ట్ చాలా ఎక్కువ అని మీరు అనుకున్నారు, కానీ ప్రోడక్ట్ Yes, sir. మీద తర్వాత నమ్మకం ఎలా క్రియేట్ అయింది? అంటే అంటే మీరు నేను మీకు ఎటువంటి Yes, sir. ప్రాబ్లం ఏదో రిజల్ట్ వచ్చిందన్నారు కదా, సో Yes, sir. దాని గురించి ఒక్కసారి చెప్పరా? నేను ఒక సోరియాసిస్ అనేసి స్కిన్ డిసీజ్ ఉండేది సార్ నాకు. ఓకే, నా పిక్ కూడా చూపిస్తున్నారు స్క్రీన్ మీద. ఓ మీరు అందరూ చూడొచ్చండి ఇక్కడ, ప్లీజ్ కాన్సంట్రేట్. చూడొచ్చు మీరు, జూమ్ చేసి కూడా చూడొచ్చు మీరు. అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది సార్ నాకు ఒక 3 years నుంచి ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది తగ్గడం లేకుంటే ఈ ఐపల్స్ అనేసి నాకు చెప్పినారు. చెప్పింటే నేను యూజ్ చూపించుకున్నారు అబ్దుల్లా. 3 years నుంచి తగ్గలేదు అంటే ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు దాని ముందు నాకు కర్నూలులో ఏదైనా కానీ మీరు స్కిన్ కేర్ అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నంబర్ అడిగితే నాకు నేను ఇచ్చేయగలను ఎంపండి. ఓకే, హైదరాబాద్ లో కూడా వెళ్ళి డాక్టర్ భద్రాస్ ఇలా విజిట్ చేశా సార్ నేను. ఓకే, అందరూ పైన నుంచే ఇచ్చేవారు నాకు, పైన హెడ్ మీద పుయ్యడానికి ఇచ్చేవాళ్ళు. కానీ అసలు ఎక్కడ రూట్ కాజ్ ఉందో అక్కడ నుంచి మనకు క్యూర్ అయిందంటే మళ్ళా రిటర్న్ రాదు అది. ఆ విషయం అర్థం చేసుకున్నాను నేను. నాకు చాలా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఐపల్స్ గురించి. చేసింటే నేను సరే చాలా వాడినా కదా ఇది కూడా వాడదాం అనేసి వాడినా సార్. ఒక్క బాటిల్లోనే నిజంగా చెప్పాలంటే ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చు నా లైఫ్ లో. ఒకటేసారి 3 years నుంచి తగ్గని ప్రాబ్లము జస్ట్ ఒక 20 days లో 1 బాటిల్ ఐపల్స్ లోనే నాకు రిజల్ట్ అనేది చాలా మంచి 70% రిజల్ట్ అనేది నాకు వచ్చింది సార్ ఐపల్స్ తో. ఆ రిజల్ట్ రావడం వల్ల ఏం చేశా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాలో. అరే నాకే ఇంత లాంగ్ ప్రాసెసింగ్ ఉన్న డిసీజే ఒక 20 days లో తగ్గిందంటే చాలా మందికి కొత్త కొన్ని రోజుల నుంచే ఉంటది డిసీజ్, కొన్ని రోజుల నుంచే బాధపడుతుంటారు కదా, వాళ్ళకి చెప్పినామంటే మనము వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదా అని అనుకున్నా సార్ నేను. అంటే ఇప్పుడు నేనే యూజ్ చేసినానంటే నేను ఎవరికైనా చెప్పొచ్చు కదా సార్. నాకు బెనిఫిట్ అయితేనే నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందంటే నాకు మైండ్ సెట్ ఇది యూజ్ చేయగా ముందు మీకు రిజల్ట్ రాకముందు 3000 ఎక్కువ అనిపించింది, రిజల్ట్ వచ్చినా కూడా 3000 ఎక్కువ అనిపించిందా? 3000 ఎక్కువ కాదు సార్, చాలా తక్కువ. అది 3000 ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. నాకు రిజల్ట్ రావడం తర్వాత నేను నా మదర్ కి కూడా ఇచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ నా మదర్ 11th ఐపల్స్ యూజ్ చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్ ఐపల్స్ తో. అన్ని మన ప్రోడక్ట్స్ అన్ని చాలా మంచి రిజల్ట్ వచ్చాయి. నేను అన్ని ప్రోడక్ట్ ఇచ్చా కస్టమర్స్ కి. అంటే సార్ నా వెక్టార్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నాకు ఒక ఓన్లీ 4 కస్టమర్స్ ఉండేవాళ్ళు సార్ నాకు. అది కూడా నేను నా ఫాదర్ త్రూ వెళ్ళాను. నాకు తెలిసిన వాళ్ళకి చెప్పింటే బిలీవ్ చేయలేదు. నా ఫాదర్ త్రూ వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాను. వాళ్ళు యూజ్ చేయడం మొదలు పెట్టినాక చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది వాళ్ళకు. ఎవ్రీ మండే రివ్యూ కాల్ అనేసి సిస్టమ్ ఉంది కదా సార్ మనకు ఎవరెంట్ లీవాలో. మనకు అందరూ మీరు కానీ చిరంజీవి సార్, డానియల్ సార్, మీ అప్లైనర్స్ సపోర్ట్ తో నేనేం చేశానంటే ఇలా కస్టమర్ తో రివ్యూ చేయాలా అనేది నేర్చుకున్నాను. నేను ఒక మంచి థింగ్ చిరంజీవి సార్ తో నేర్చుకున్నాను. ఏమంటే నాకు స్కిల్ అనేది లేదు సార్, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా ఒక విల్ ఉంటే చాలా అనేవారు చిరంజీవి సార్. అంటే నేను చెయ్యాలా అనేసి నాకుంటా. నేను నా అప్లైనర్స్ సపోర్ట్ తీసుకున్నా. ఎవ్రీ మూమెంట్ లో నేను నా అప్లైనర్స్ సపోర్ట్ తీసుకుని నేను కస్టమర్ కి రివ్యూ చేయడానికి వెళ్ళాను. రివ్యూ చేశా. నేను 4 customers తో, ఓన్లీ 4 members సార్, 4 members తో నేను ఒక 60 to 80 members కి ప్రోడక్ట్ ఇచ్చాను సార్. స్టార్టింగ్ నేను కర్నూలులో చేశా సార్. స్టార్టింగ్ మన ప్రోడక్ట్ ఇవ్వడము, పీపుల్స్ కి హెల్ప్ చేయడం నేను కర్నూలులో స్టార్ట్ చేశాను.
కర్నూలు తర్వాత నేను కర్నూలు నుంచి గద్వాల్ వెళ్ళాను, హైదరాబాద్ ఇచ్చాను ప్రోడక్ట్, కడపలో ఇచ్చాను. రీసెంట్లీ నేను ముంబైకి కూడా ఇస్తున్నా సార్ ఇప్పుడు ప్రోడక్ట్ కర్నూలు నుంచి. సూపర్. అంటే మన ప్రోడక్ట్ ఇంత క్వాలిటీ ఉంది సార్, ఎవరికి కానీ మనం ఇచ్చినామంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే కస్టమర్కి నా దగ్గర తీసుకొస్తున్నారు. ఒక జస్ట్ 4 members కి నేను ఇచ్చి వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇచ్చాను. కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేను ఈ ప్రాసెస్ లో తెలుసుకున్నా సార్. కస్టమర్ కి మనం బెస్ట్ సర్వీస్ ఇచ్చినామంటే కస్టమర్ మన దగ్గర లాక్ అయిపోతాడు. అంటే అరే అబ్దుల్లా నాకు ఇంత మంచిగా కేర్ తీసుకుంటున్నారు కదా, ఎందుకు నేను ఈ అబ్బాయికి సపోర్ట్ చేయకూడదు అనేసి కస్టమర్ తో కూడా నాకు చాలా సపోర్ట్ దొరికింది. సూపర్. కస్టమర్ సాటిస్ఫై దట్ ఈస్ ద ఇలానే జర్నీ స్టార్ట్ బిగ్గెస్ట్ చేశాను సార్. సీక్రెట్. ఈ రోజు మనం అబ్దుల్లా దగ్గర నుంచి టేక్ అవే ఏంటి అంటే ఫస్ట్ తను ప్రోడక్ట్ వాడాడు, ప్యారలీ ఒక్క కస్టమర్ కి సర్వీస్ ఇస్తే ఆ కస్టమరే ఈ రోజు కస్టమర్ ఇస్ గాడ్ అనడానికి అబ్దుల్లా ఇస్ అన్ ఎగ్జాంపుల్. సార్ దీంతో పాటు నేను 9 times వెట్టార్ అచీవ్ చేశా సార్. సో టోటల్ ఇన్కమ్ సార్ ఓన్లీ నా రిటైల్ ఇన్కమ్ టోటల్ వచ్చేసి 72,000 ప్లస్ ఉంది సార్. అందరు గట్టిగా క్లాప్ కొట్టాల్సిన టైం ఇది. థ్యాంక్ యూ ఓన్లీ రిటైల్ ఇన్కమ్ 72,000 రిటైల్ ఇన్కమ్ సార్. yes ఓన్లీ రిటైల్ ఇన్కమ్. రిటైల్ చేసి 1 lakh 2 lakhs క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అబ్దుల్లా. డెఫినెట్లీ సార్, ఎందుకంటే నాకు ఇంకా కస్టమర్ నాకు తీసుకొని వస్తున్నారు. అంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది సార్. కరెక్ట్. నేను చాలా మన అసోసియేట్స్ లో ఒక థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా సార్. ఒక థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోడక్ట్ యూజ్ చేసినామంటే మనమే ఒక టెస్టిమోనీ అయినామంటే ఎవరికైనా మేము బిలీఫ్ ఇవ్వగలం సార్. ఇది ఫస్ట్ థింగ్ సార్. ఇది మనము ప్రోడక్ట్ రీటైల్ చేయాలంటే మనము సెల్ఫ్ టెస్టిమోనీ కావాలా, నెక్స్ట్ రివ్యూ కాల్ అనేసి చాలా మంచి సిస్టమ్ ఇది ఎవరెంట్ వ్యూలో. నాకు నా అప్లైనర్స్ చిరంజీవి సార్ కానీ డానీ సార్ కానీ మీరు కానీ ఎలా చెప్పారంటే అలానే ఫాలో అయ్యాను నేను. తూచా తప్పకుండా అని చెప్తారు కదా సార్ తెలుగులో, అలా ఫాలో అయ్యాను. అయితే నాకు చాలా మంచిగా వచ్చింది. చెప్పడం అందరూ చెప్తారు, ఫాలో అవ్వడం కొందరే అవుతారు. సరే సార్. yes you proved it. సార్ సో నేను ఈ మంత్ కూడా నాకు వెట్టార్ అనేది కామన్ సార్. ఇప్పుడు ఈజీగా వెట్టార్ అయిపోతుంది. నేను డబల్ వెట్టార్ కి ట్రై చేస్తే అది కూడా అయిపోతుంది. ఈ మంత్ నేను టార్గెట్ ఏం చేసుకుంటున్నా అంటే డబల్ వెట్టార్ కన్నా ఇంకా ఎక్కువ చేద్దామని ప్లాన్ చేసుకున్నా సార్. సూపర్. 1000 PV ప్లాన్ చేసుకుంటున్నా. డెఫినెట్లీ నేను ఆ ప్లాన్ కి రీచ్ అవుతా అని నా దగ్గర ప్లాన్ ఉంది. దాని మీద యాక్షన్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇది చేసి కంపల్సరీ నేను అది అచీవ్ అవుతా సార్. థ్యాంక్ యూ సార్. సెంచరీ ఏముంది అయిపోతుంది, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ, ఇంకా పెద్దది ఏదైనా ఉంటే అది అయిపోకూడదు అనే కాన్ఫిడెన్స్ ఉంది. సో చాలా థ్యాంక్ యూ సార్ గివ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఇండస్ వివా. థ్యాంక్ యూ సార్. మీరు కానీ చిరంజీవి సార్ కానీ చాలా నా అప్లైనర్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. చిరంజీవి సార్ మోస్ట్లీ మీకే చాలా థ్యాంక్స్ చెప్పాడా సార్. నాకు తెలుగు రాదు, కొంచెం అర్థం చేసుకోండి మీరు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ నా దగ్గర స్టాక్ మెయింటైన్ చేయడం కూడా నా దగ్గర అమౌంట్ లేకుండా అప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర 12 products ఎప్పుడు స్టాక్ ఉంటది 300 PV. సూపర్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ పాయింట్ మనకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడు ఎనీ టైం 12 products నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే 12 products మీరు మెయింటైన్ చేస్తున్నారంటే ఒక 35,000 40,000 స్టాక్ ఎప్పుడు రెడీమేడ్ ఉంటది మీ దగ్గర. కంపల్సరీ ఉంటది, ఎప్పుడు ఉంటది సార్. సూపర్. దాని వల్లనే ఆ స్టాక్ ఉండడం వల్లనే నేను వెట్టార్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నా సార్. కరెక్ట్. అంటే అందరు నాకు చిరు సార్ లాగా దొరకరు కదా, తొందరగా పోయి నేను ప్రోడక్ట్ తీసుకోవాలంటే అందరి దగ్గర ఉండరు కదా. నాకంటే బై లక్ నాకు చిరు సార్ దొరికినారు. అంటే మీట్ అయినా నాకు తెలుగు రాదు, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి అందరూ. అందుకోసం సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వచ్చే ఇన్కమ్ అర్న్ చేసిన ఇన్కమ్ లోనే అదే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకొని నేను 300 PV మెయింటైన్ చేస్తున్నా. అది కూడా చాలా బిగ్గెస్ట్ పాయింట్ సార్ వెట్టార్ అచీవ్ కావడం కోసం. కరెక్ట్. సో ఈ రోజు అబ్దుల్లా 3 points నేర్పించాడు. ప్రోడక్ట్ యూజ్ చేశాడు, నమ్మకం వచ్చింది, దాని తర్వాత సెల్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని 4 కస్టమర్స్ నుంచి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 100 customers ని తను మెయింటైన్ చేస్తూ కర్నూలులో హెల్ప్ చేయడం మొదలు పెడితే ఈ హెల్ప్ ఈ రోజు
అబ్దుల్లా హెల్త్ బాంబే వరకు రీచ్ అయింది. ఈవెన్ దుబాయ్ కూడా రీచ్ అవుతుందంట. సో ఎస్ సార్, ఇలా దుబాయ్ లో సార్ దుబాయ్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది నాకు. మనకు సర్వీస్ లేదు అనేసి అక్కడ లేదు ఇవ్వలేదు సర్వీస్ సార్. ఉంది. దానికి నిన్ననే మన ప్రేమ్ సార్ ఒక ఆడియో పంపించాడు. సో మన ప్రోడక్ట్స్ ఎక్కడైనా మనం సెల్ చేయొచ్చు ఇప్పుడు. అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ నాకు దుబాయ్ కి కూడా 4 ఐపల్స్ వెళ్ళిపోతాయి సార్. ఇంకా సో అబ్దుల్లా దుబాయ్ వరకు ఫేమస్ అయిపోయాడు జస్ట్ ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తూ. ఎస్, సో స్టాక్ మెయింటెనెన్స్, ఈ 3 పాయింట్స్. అబ్దుల్లా థ్యాంక్ యూ వెరీ మచ్. కస్టమర్ రివ్యూ ఈజ్ హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పి చెప్తున్నాడు. ఎస్ సార్, కస్టమర్ సాటిస్ఫైడ్, వాళ్ళకు సర్వీస్ ఇవ్వడం, ఇది చాలా మెయిన్ పాయింట్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు అబ్దుల్లా మాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు Thank మన you, sir. చెప్పండి. థ్యాంక్ యూ సార్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది అంతా మీ వల్ల, నా అప్లైనర్స్ వల్ల సాధ్యమైంది. నాకు మీ సపోర్ట్, చాలా మంచి సపోర్ట్ దొరికింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ కి మనం అందరం దండం పెట్టాలి. ఓకే, ప్రోడక్ట్ ఈజ్ అవర్ హీరో. సో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న చాలా మంది మంత్ కి 10,000 ఇంటికి వస్తుంది అంటే ఇండస్ట్రీ నుంచి మన ఆర్గనైజేషన్ లోనే ఇంతమంది సంపాదిస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఇండస్ట్రీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ అబ్దుల్లా ఫర్ యువర్ 444 సెంచరీస్. ఓకే, నెక్స్ట్ మనం వి విల్ గో టు మనోజ్ నాథన్. ఇతని గురించి మనం చెప్పే ముందు దేర్ వాజ్ అ టైం మేము బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, ఇట్ వాస్ వెరీ బిగినింగ్ డేస్ ఆఫ్ అవర్ జర్నీ. ఓకే, సో అలాంటప్పుడు మాకు చాలా మంది సో వి స్టార్టెడ్ యూజింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. మనోజ్ నాథన్ చాలా మంది మనకు వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఆ టైంలో. సో మనోజ్ నాథన్ ఐస్లిమ్ టెస్టిమనీ ఒక్కటి యూజ్ చేసి తన ఫోటో బిఫోర్ అండ్ ఆఫ్టర్, తన ఈవెన్ బిఎంఐ రిపోర్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక్కటి యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఉట్టి స్టేటస్ లు పెట్టి మంత్ కు ఒక 10 ఐస్లిమ్ లు 5 ఐస్లిమ్ అమ్మేవాళ్ళు. వారానికి ఒక ఐస్లిమ్ అన్న ఫిల్ చేసేవాళ్ళు. జస్ట్ మనోజ్ నాథన్ ఇది ఒక్క ఫోటో యూటిలైజ్ చేసుకొని. అంటే తను మాత్రమే కాదు, తనని యూటిలైజ్ చేసి చాలా మంది సంపాదిస్తున్నారు. సో మనోజ్ తో ఒకసారి మనం మాట్లాడదాం, తన సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. మనోజ్ ప్లీజ్ స్పాట్లైట్. yes గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో నా జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సెల్ఫ్ టెస్టిమోనీ. నేను ఎప్పుడైతే ప్రోడక్ట్ యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిందో, అంటే ఒక 3 months 10,000, అంటే చాలా మంది ఇనిషియల్ గా ఎట్లా ఆలోచిస్తారంటే 3,000 రూపీస్ అదే వేరేలకు అమ్ముతే మనకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఆ మైండ్ సెట్ లో ఉంటారు. డెఫినెట్ గా ఎవ్రీబడి దట్ ఈస్ కస్టమర్ మైండ్ సెట్. సో కానీ ఐ థాట్, సో వాళ్ళ రిజల్ట్ వీళ్ళ రిజల్ట్ చూపించడం కంటే కూడా మన రిజల్ట్ చూపిస్తే ఇంకా దట్ విల్ బి యాడింగ్ మోర్ వాల్యూ. సో అంటే కస్టమర్ కి ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు కాదు, నీకు రిజల్ట్ వచ్చిందా, దట్ విల్ బి దేర్ మెయిన్ కాన్సర్న్. సో అలా అదొక్కటి మనం బ్రేక్ చేసినామంటే స్పాట్ లో ప్రోడక్ట్ తీసుకుంటాడు. సో నేను ఒక 3 months యూజ్ చేసినాను సార్ ప్రోడక్ట్. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్, సో 3 months నేను ఫస్ట్ ఐస్లిమ్ ప్రోడక్ట్ వాడినాను. సో వాడి 12 kilos నేను ఈ ప్రోడక్ట్ వాడి తగ్గిన. సో తర్వాత నేను ఎవరికి ప్రోడక్ట్ చెప్పాలనుకున్నా ఫస్ట్ నా ఫోటో చూపిస్తా. సో నా ఫోటో చూపించిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది నువ్వేనా అని అడుగుతారు. అక్కడితోటే ఇక సగం హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కొనడం సగం అక్కడితోటే అయిపోతుంది. సో తర్వాత ఎట్లా వాడాలి ఏంటి అనేది చెప్తాను. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ సార్ ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ప్రోడక్ట్ వాడండి. బి అ సెల్ఫ్ టెస్టిమోనీ. ఒక 10,000 రూపీస్ మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇక్కడ సెల్ఫ్ టెస్టిమోనీ అవ్వడానికి ఇన్వెస్ట్ చేసుకుంటే, అది ఇన్ రిటర్న్ మీకు సమ్ లాక్స్ లో వస్తుంది. సో దట్ హ్యాపెన్ టు మీ. నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు నా బిజినెస్ ఇంకా స్పీడ్ గా గ్రో అయింది. థ్యాంక్ యూ మనోజ్. సో ఈ రోజు చాలా మంది మన మనోజ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ టెస్టిమోనీ. మన టెస్టిమోనీ, మన ఫ్యామిలీలో మన మదర్ ఫాదర్, లేదంటే ఇప్పుడు మన పక్కింటి వాళ్ళ టెస్టిమోనీ మనకు ఎఫెక్ట్ ఇవ్వదండి. మన ఇంట్లో టెస్టిమోనీస్ మోర్ పవర్ఫుల్ ఉంటాయి. సో ఆ ఒక్క పాయింట్ ని యూటిలైజ్ చేసుకొని మనోజ్ ఒక్కడే కాదు, మనోజ్ టెస్టిమోనీ యూటిలైజ్ చేసుకొని ఈరోజు చాలా మంది సంపాదిస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ టెస్టిమోనీ. ఎస్. సో నౌ వీ విల్ గో టు వన్ మోర్ రీటైల్ కింగ్ అని చెప్పొచ్చు. సో రీటైలింగ్ లో కంటిన్యూస్ ఆఫ్ రీటైల్ బిజినెస్ చేస్తూ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న పర్సన్. లెట్ us have లోకేష్ ఫ్రమ్ భీమవరం టు స్పాట్లైట్. yes లోకేష్, you can unmute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్ లో నిజంగానే ఒక పేరుంది. శరత్ సార్ ఎప్పుడు చెప్తుంటారు రీటైలర్ అని చెప్పి. అగ్రెసివ్ రీటైలింగ్ చేశాను నేను. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియా సేవ స్టార్ట్ చేసిన ఇంకొక నేమ్ కూడా చెప్తున్నారు. భీమవరం ఈ ఏరియా మొత్తంలో
నిన్ని అదేంటి మన ట్రూ కాలర్ లో సెర్చ్ చేస్తుంటే లొకేషన్ రావట్లేదంట, వివా లొకేషన్ వస్తుందంట. చాలా మందికి ఇంటి పేరు మారిపోతుంది వాళ్ళ బిగ్ అచీవ్మెంట్ తో. సో డైమండ్ లొకేషన్ ఫ్యూచర్ లో పిలిపించుకుంటాం. డెఫినెట్లీ సార్. యాక్చువల్ ఫస్ట్ లో అయితే అసలు ఈ ప్రోడక్ట్ ఇంత కాస్ట్ ఉంది, నేనున్నది కొంచెం విలేజ్ ఏరియా, అసలు ఎవరు కొంటారన్న మైండ్ సెట్ ఉండేది సార్ ఫస్ట్ లో. అసలు మనం కొన్న ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలన్నా, నార్మల్ గా బయట ప్రోడక్ట్స్ అయితే అమ్మేవాడు వాడినా వాడకపోయినా ఎవరు పట్టించుకోరు. బట్ ఇక్కడ నువ్వు వాడుతున్నావా, ఎందుకంటే ఫస్ట్ నేను క్లోజ్ పీపుల్ ని రీచ్ అయ్యాను. ఆ క్లోజ్ పీపుల్ రీచ్ అయినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్, నువ్వు వాడుతున్నావా అని అడిగితే నేను వాడా, నేను ఐచార్జ్ యూజ్ చేసా, నాకు టెస్టిమోనియల్ ఉంది. మా మదర్ ఐపాల్స్ యూజ్ చేశారు, టెస్టిమోనియల్ ఉంది. ఇలా ఫస్ట్ సెల్ఫ్ టెస్టిమోనియల్స్ కొన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్ బేసిక్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రోడక్ట్ స్టాక్. ఎప్పటికప్పుడు ఇప్పటికి ఈ రోజుకి కూడా మా ఇంట్లో 500 PV స్టాక్ ఉంటుంది. ఈ రోజు నువ్వు ఒక పోస్ట్ పెట్టావు శరత్, కెన్ యు షేర్ ఇట్? ఇందాకనే గ్రూప్ లో చూస్తాను, ఐ బ్రాట్ మై వివోటియం ప్రొడక్ట్స్ అని ఇందాకనే గ్రూప్ లో పెట్టావు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అనుకుంటా. yes sir, will share it. yes ఎవ్రీ వీక్ ఒక కార్ ఫుల్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇప్పుడే జరిగిందండి, మీరు చూడొచ్చు. శరత్ వాట్సాప్ లో షేర్ చేస్తున్నాడు. అదే I'll share it sir, 1 minute. yes no problem. ఎగ్జాక్ట్ 1 week బ్యాక్ మాకు ప్రోడక్ట్స్ వచ్చినాయి. ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు అయితే ఎక్కువ బాక్సులు వస్తే ఇవి వీళ్ళవే అని ఫిక్స్ అయిపోతారు. ఓకే, వీళ్ళవే అని ఫిక్స్ అయిపోయి కాల్ చేస్తారు, కాల్ చేస్తారు. మెయిన్ బేసిక్ థింగ్ వచ్చేసరికి స్టాక్ మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీ మండే కస్టమర్ రివ్యూ కాల్. ఈ రోజుకి త్రూ ప్రోడక్ట్ వల్లే ఎక్కడో మేము ఎవరికో ప్రోడక్ట్ చెప్తుంటే విని ఆ అబ్బాయి ఆ ప్రోడక్ట్ చెప్పినాడంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్పి రీసెంట్ గానే ఒకళ్ళు వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి, మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉందంటే కదా, మా ఫాదర్ కి ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఇలా ఒక షాప్ లో ప్రోడక్ట్ ఇస్తుంటే చూసారంట అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి నన్ను ప్రోడక్ట్ అడుగుతున్నారు. ఇలా ఒక ప్రోడక్ట్ చెప్తుంటే అది త్రూ ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అండ్ జెన్యూన్ పబ్లిసిటీ. మేము ఎక్కడ పబ్లిసిటీకి లక్షలు ఖర్చు పెట్టట్లా, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం. ఆ ఎఫర్ట్ మాకు ఇన్ రివర్స్ ఎక్కడి నుంచో 100లలో మాకు తిరిగి వస్తుంది. వర్క్ చేశాను వైజాగ్ లో, ఎవరికో నేను ప్రోడక్ట్ చెప్తే వాళ్ళకి పెరాలసిస్ అనగానే ఐపల్స్ అని గుర్తొచ్చి ఆ లొకేషన్ అబ్బాయి దగ్గర ఐపల్స్ ఉంటుంది అని చెప్పి నా నెంబర్ ఇచ్చినారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు కాంటాక్ట్స్ రావడం, వేరే ప్లేసెస్ నుంచి మాకు రీటైలింగ్స్ కి కాంటాక్ట్స్ రావడం, ఇలా మాకు రీటైలింగ్ సర్కిల్ అనేది చాలా బాగా పెరిగింది. ఈవెన్ ఈ రోజుకి కూడా నా పర్సనల్ రీటైలింగ్స్ 10 to 15 లోకేష్, నువ్వు స్టార్ 250 అయ్యావు. ఈ రోజు నీ బిజినెస్ మీద నువ్వు ఒక్కసారి, నాకు గుర్తుంది, నువ్వు స్టార్ 250 అయినప్పుడు PCM కోసం, అంటే స్టాక్ మెయింటైన్ చేయడం కోసం, అప్పుడు నీ ఇన్కమ్ ఐ థింక్ మీరు హార్డ్లీ ఒక 10,000 ఇన్కమ్ సంపాదించారు, 10,000, 15,000, 20,000 ఇన్కమ్ సంపాదించారు. ఆ టైంలో మీరు లోన్ తీసుకొని, అది కూడా చాలా క్వశ్చన్స్ జరిగాయి. సో మీరు లోన్ ప్రాసెస్ ఒక్కసారి ఎంత కష్టపడి మీరు బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి. నీ ఏజ్, తన ఏజ్ 23 22 లోకేష్? 21 సార్. 21. లోకేష్ ఏజ్ ఇస్ 21. yes, చెప్పండి. how did you have the stock? యాక్చువల్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ 250 PCM తీసుకోవాలంటే, స్టాక్ తీసుకోవాలంటే స్టార్ 250 క్రైటీరియా. స్టార్ 250 అయిన తర్వాత నాకు స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, రిటైలింగ్ చేసినప్పుడు అని సజెస్ట్ చేశారు. అరే ఒక్కసారి స్టాక్ తీసుకోవడం అంటే PCM తీసుకోవడం మంచిది కదా, 40 ప్రొడక్ట్స్ ఒకేసారి వస్తాయి, ఇంట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు దాని మీద పని చేస్తుంటాం, ఇంట్లో అంత స్టాక్ ఉంటే మనకి నిద్ర పట్టదన్న మైండ్ సెట్ తో నేను తీసుకున్నా. అప్పుడు యాక్చువల్ PCM అప్లై చేసుకోవడానికి నాకున్న ఏజ్ కి, బ్యాక్గ్రౌండ్ క్రెడిట్ స్కోర్ కి నాకు లోన్ రాదు. మా మదర్ కి ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండే, ఆ బ్యాంక్ అకౌంట్ లో నేను ఎక్స్ట్రా టాప్ అప్ తీసుకున్నా. ఆవిడ పేరు మీద ఆవిడ ఒప్పించి, మా మమ్మీ ఫస్ట్ లో నెగిటివ్, యాక్చువల్ ఈ రోజు కాల్లో కూడా ఉన్నారు, ఫస్ట్ లో నెగిటివ్ పర్సన్, ఈ రోజు ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది. మీ పేరెంట్స్ చాలా థ్యాంక్స్. ఇలాంటి లోకేష్ ని మా టీమ్ లోకి తీసుకొచ్చినందుకు, అండ్ అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్. ఎందుకంటే మదర్ సపోర్ట్ ఉండే ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. మీకు PCM తీసుకోవడానికి మీ మదరే దగ్గర ఉండి డబ్బులు ఇచ్చారు, లోన్ తీపిచ్చారు. ఎస్, 35 days నేను బ్యాంక్ చుట్టూ తిరిగితే వాడు 40 days కి లోన్ ఇచ్చాడు నాకు. నేను చూసాను. మేడం నమస్తే మేడం. మన లోకేష్ వాళ్ళ మదర్, వన్ సెకండ్
శరత్ కెన్ యూ అన్మ్యూట్? సార్ అన్మ్యూటింగ్. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీ దగ్గర. లోకేష్ వాళ్ళ మదర్ స్కూల్ టీచర్. సో మేడం కూడా రీసెంట్ గా మన బిజినెస్ స్టార్ట్ చేశారు. మేడం మీరు చెప్పండి. ఎస్ సార్, నేను స్టార్ట్ చేశాను. మొదట్లో నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. నేను లోన్ ఇప్పించమన్నప్పుడు కూడా మరి తర్వాత నువ్వు కడతావా, జాగ్రత్తగా EMI కడతావా అని చెప్పి 10 సార్లు అడిగి నేను ఓకే చేశాను. అయితే తిరగడం అయితే నేను తిరగను, నా లోన్కి నేను తిరిగాను, కానీ లోకేష్ తీసుకుంటాను టాప్అప్ లోన్కి మాత్రం నేను తిరగలేదు, వాడే తిరిగాడు. లాస్ట్ అమౌంట్ టైంలోను సైన్ టైంలో మాత్రమే నేను వెళ్ళాను. నేను ఈ రోజు ఖాళీగా ఉన్నాను ఇంట్లో అనే ఉద్దేశంతో నేను కూడా స్టార్ట్ చేశాను. సూపర్. నాకు ఫుల్ సపోర్ట్, లోకేష్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మీటింగ్ నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నా కొలీగ్స్, రిలేటివ్స్, నా నియరెస్ట్ పర్సన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. లిస్ట్ ప్రకారం కాల్స్ మొదలు పెడతాను, బిజినెస్ మొదలు పెడతాను. నేను వండర్ఫుల్, నేను కూడా ఐపల్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను 4 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. 4 ప్రొడక్ట్స్ నుంచి ఒక ఐపల్ స్పాట్ లో ఆల్రెడీ 4 days నుంచి నేను స్టార్ట్ చేశాను, యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ కంపల్సరీ, టెస్టిమోనీ మీకు కంపల్సరీ చూపిస్తాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎస్, సో దిస్ ఈస్ అ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి ఈ రోజు మళ్ళీ మనం వెన్ యు సీ దిస్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఒక ఫ్యామిలీ కలిసి ఈ రోజు ఈ రెసిషన్ ప్రూఫ్ టైంలో ఒకప్పుడు తీసుకున్న డెసిషన్, అంటే ఈ రోజు మన ప్రజెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్, మన ప్రీవియస్ గా తీసుకున్న యాక్షన్స్ మీద ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఉంటది. ఫ్యూచర్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం తీసుకోబోయే డెసిషన్స్ పైన ఉంటాయి. సో ఈ రోజు మనం వీళ్ళందరితో మాట్లాడితే ఎవరికి జర్నీ ఈజీగా లేదండి. నో బడీ జర్నీ విల్ బి ఈజీ ఆర్ ఇట్స్ లైక్ ఒక కేక్ వాక్ ఉండదు, పూల పాన్పు లాగా జర్నీ ఉండదు. ప్రతి ఒక్కరు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ నుంచే వచ్చారు, డెసిషన్ తీసుకున్నారు, కష్టం వచ్చింది అయినా సాల్వ్ చేశారు, ఇంకా కష్టం వచ్చింది అయినా సాల్వ్ చేశారు, ఇంకా కష్టం వచ్చింది సాల్వ్ చేశారు. ఇప్పుడు ఆ కష్టానికే వాళ్ళు క్వశ్చన్, అంటే కష్టమా, వాళ్ళు కష్టం వీళ్ళని చూసి భయపడుతుంది రావడానికి. ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వస్తే వీడు 6 కొడతాడని చెప్పి. సో అలా వీళ్ళు సక్సెస్ అయ్యి చూపిస్తున్నారండి. సో ఇలా చాలా మంది ఈ రోజు ఇంకెవరైనా మాట్లాడతారా? మనోజ్, డు వి హావ్ ఎనీవన్? చెప్పండి లోకేష్. ఎస్, యాక్చువల్ రీటైలింగ్ స్టార్ట్ చేయక ముందు అయితే, బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను రీటైల్ చేసిన ప్రోడక్ట్స్ 0. నేను నా అప్లైన్ కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం. అప్పుడు నా అప్లైన్ అన్ని రీటైలింగ్ ఫోన్ కాల్ అవగొట్టేసేవాళ్ళు. అప్పుడు నేను ఈయన ఇలా అవగొట్టున్నాను, నాకు అసలు ఏం రీటైలింగ్ అవ్వట్లే ఏంటి అని చెప్పి నాకు ఫస్ట్ లో కొంచెం ఛాలెంజింగ్ ఉండేది రీటైల్. మీ ఇమీడియట్ మెంటర్ శరత్ ఉట్టి ఫోన్ లోనే కొన్ని 100 సేల్స్ రీటైల్స్ అయిపోగొడుతున్నాడు. ఫోన్ లోనే అవగొట్టేసేవాడు ఆయన. నాకేమో అర్థమయ్యేది కాదు, నాకు కాంటాక్ట్స్ లేవు కదా, ఇలాంటి కొన్ని ఆబ్స్టాకిల్స్ అని ఆగిపోయేవాడిని. బట్ ఎప్పుడైతే ఎలా రీటైల్ చేయాలి అని చెప్పి మాకు కంప్లీట్ చెప్పారో, అప్పటి నుంచి టిల్ డేట్ నియర్లీ ఒక 120 ప్రోడక్ట్స్ వరకు నేను రీటైల్ చేసాను. నా 1,47,475 నా ఇన్కమ్ లో 57,000 is my retail income. Wow, amazing, inspiring. So this is possible, and anybody and everybody it is possible. Sir, we have Lohit sir who want to share his experience. Lohit. Okay. 1 second. Thank you. So Lokesh, normally already మీకు ఆ ఏరియాలో కొన్ని కాల్స్ ఇస్తుంటే వాళ్ళందరూ ఏం చెప్తుంటే, can you mute Lohit because there is a disturbance coming. Lohit, please make sure from your side. Lokesh, సో ఆ ఏరియాలో ఏమంటారంటే ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం ఈ రోజు లోకేష్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఐపల్స్ వాడితే రిజల్ట్స్ వస్తుంది అనే వాళ్ళందరూ ఆ లోకేష్ చెప్తే రిజల్ట్ వస్తుంది అంటున్నారు. ఇది నిజం. ఐపల్స్ వాడితే రిజల్ట్ వస్తుంది, ఇండస్ వైవ్ ప్రోడక్ట్స్ వాడితే రిజల్ట్స్ వస్తుంది అనే వాళ్ళందరూ ఈ రోజు లోకేష్ ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా నిజమై ఉంటది అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం అంత ఈజీ కాదండి. ఆ మాటకు ఆ వాల్యూ పెంచుకున్నాడు. యాక్చువల్ ఒక పర్సన్ మేము ఇచ్చిన రిజల్ట్స్, మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ చూసి ఇన్ రివర్స్ తను వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. విత్ ఇన్ 1 month he earned 15,500 rupees income. He's a mechanic. Retail. Wow. So whatever you are, it doesn't matter. Indus Viva లో సక్సెస్ గ్యారంటీ అని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ. ప్రోడక్ట్ ఈజ్ అవర్ హీరో, వన్స్ అగైన్ ప్రూవ్డ్. సో నౌ actually I wanted to share one situation. Sir, in తర్వాత మనము we will also know
కొన్ని బుల్లెట్ పాయింట్స్ నేర్చుకుందాం. ఎలా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మన అందరం కూడా ఇక్కడ విక్టర్ అచీవర్స్ ఆర్ సక్సెస్ ఎలా అవ్వచ్చు అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. శరత్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. సార్ యాక్చువల్ గా లాస్ట్ మంత్ అంటే లోకేష్ వాళ్ళ ఏరియాలో ప్రోడక్ట్ రిజల్ట్స్ చూసి వేరే కంపెనీ వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టు షేర్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళది, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లోకేష్ ని మీట్ అయ్యి నేను మీ టీమ్ లో స్టార్ట్ చేస్తాము, నాకు రీటైలింగ్ హెల్ప్ చేయండి, ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లోకేష్ టీమ్ లో స్టార్ట్ చేశారు. జస్ట్ మన ప్రోడక్ట్స్ రిజల్ట్ చూసి. అంటే ఆ రోజు నాకు అర్థమైంది, మనం పెట్టే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం పెట్టే ప్రతి ఎఫర్ట్, అది రీటైల్ అవనియండి, రిక్రూట్ ఏదైనా చిన్నదైనా అవనియండి, అక్కడి నుంచి మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తాయి కొన్నిసార్లు, మనం ఎక్స్పెక్ట్ చేయం. అది ఎవ్రీ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. మీరు ఈ రోజు మనస్ఫూర్తిగా మీరు ఏదైనా హార్డ్ వర్క్ పెడితే, ఎక్కడైనా ఎఫర్ట్స్ పెడితే, అది ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఏ రోజైనా మల్టిపుల్ టైమ్స్ అయి మీ దగ్గరికి రావాల్సిందే. అది చాలా మంది ఈ రోజు చూస్తున్నారు. ఈవెన్ మన అబ్దుల్లా విషయంలో, మనోజ్ విషయంలో, ఈవెన్ లోకేష్ విషయంలో. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా చాలా మంది ఉన్నారండి, కానీ అందరితో మనం మాట్లాడడం కుదరదు కాబట్టి మళ్ళీ మనం ఛాన్స్ తీసుకుందాం. నౌ లెట్ us గో టు చిరంజీవి. సో ఈ రోజు మీ అందరికి కొన్ని సీక్రెట్స్ మనం నేర్చుకుందామండి. ఏంటి ఆ సీక్రెట్స్ అంటే, ఈ డిజిటల్ వరల్డ్ లో ఎలా మనం రిటైల్ చేయాలి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, సో ఏం మాట్లాడాలి, సో ఇలా కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ రీటైలర్స్ దగ్గర నుంచి మనం 3 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటి సెల్ఫ్ టెస్టిమోనీ అవ్వాలి, ఇంకొకటి యునో కస్టమర్ ఫీడ్బ్యాక్, కస్టమర్ ఈస్ గాడ్, ప్రోడక్ట్ ఇచ్చేసామా అయిపోయిందా అన్నట్లు కాకుండా ప్రతి కస్టమర్ ని ఒక టెస్టిమోనీగా చేయడం, ఒక కస్టమర్ నుంచి ఇంకొక 4 కస్టమర్స్ ని మనం డెవలప్ చేసుకోవడం, అండ్ తర్వాత వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ గా చేయడం. సో నేను కస్టమర్ ని డిస్ట్రిబ్యూటర్ ఎలా చేయాలనే పాయింట్ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. మీన్ వైల్ హౌ టు క్రియేట్ యువర్ వండర్ఫుల్ కస్టమర్ బేస్, చిరంజీవి విల్ బి షేరింగ్ దట్ పాయింట్స్ ఫర్ యూ. చిరంజీవి, ప్లీజ్ కమ్ టు స్పాట్లైట్. Yes sir. Good evening sir. Voice audible unda sir? Yes. Yes. So good evening everyone. So I am very happy today. Why? Because ఈ రోజు ఈ లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 1 lakh ఇన్కమ్ అచీవ్ చేసిన దానికంటే నాకు ఆ రోజు ఏ రోజు అయితే మన టీం నుంచి ఆల్మోస్ట్ 40+ పీపుల్ వెక్టర్ అచీవ్ చేశారు అన్నప్పటి నుంచి నా ఫేస్ మీద హ్యాపీనెస్ ఉందండి. అది అర్జున్ సార్ కూడా తెలుసు. సో ఎందుకంటే ఈ బిజినెస్ బట్ ఈ వీక్ మటుకు కంపల్సరీ బికాస్ ఆఫ్ మాక్సిమం వెక్టర్ అచీవర్ సార్. వై? బికాస్ టీమ్ లో చాలా మంది ఇన్కమ్స్ అచీవ్ చేయడం నేను చూస్తున్నా. సో ఆల్మోస్ట్ ఇంతమంది ఇన్కమ్ వచ్చి, ఎందుకంటే చాలా మంది నేమ్స్, చాలా మంది ఫోటోస్ మెన్షన్ చేయలేదు బికాస్ ఆఫ్ ద లాస్ట్ మినిట్. సో సారీ ఫర్ నాట్ యాడింగ్ యువర్ నేమ్స్ అండ్ ఫోటోస్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం వి విల్ యాడ్ ఎవ్రీథింగ్. yes sir. So I am very happy to all this. సో ఎందుకంటే ఈ రోజు ప్రోడక్ట్ లో కంపల్సరీ ఈ రోజు సార్ ఒకటి మార్కెట్ లో మనం చూడగలిగితే ఇండస్ వివా లాంటి ప్రోడక్ట్ ఎక్కడ లేదు. సో ఒక ప్రోడక్ట్ లో కనుక హీరో ఉంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ఎక్కడైనా జరుగుతుంది. సో ఈరోజు చాలా పాయింట్స్ ఆల్రెడీ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆల్మోస్ట్ చాలా మంది పీపుల్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు సార్. అంటే లైక్ అబ్దుల్లా సార్ కానీ, లోకేష్ సార్ కానీ, ప్రతి ఒక్కరు. సో మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రోడక్ట్ ఎవరికైనా చెప్పాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా మనం చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, కొద్దిగా ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ సార్. అదైతే నా దృష్టిలో నేను చెప్తున్నా. ఎందుకంటే మనం ఇండస్ వివాలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో దట్ మినిమం బేసిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి కూడా నా ఇంటెన్షన్ ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడు ఒక రీటైలింగ్ చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ లోకి వెళ్ళకూడదు సార్. రీటైలింగ్ చేయాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్ ని సెల్ చేయాలి ఒకటికి వెళ్ళి అంటే. ఎందుకంటే వై? బికాస్ మనం అందరం వచ్చింది ఒక ఎంప్లాయ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో అండ్ మనకి ఎప్పుడు కూడా మైండ్ సెట్ లో ఉండేది, బ్లడ్ లో ఉండేది అంటే కస్టమర్ యాటిట్యూడ్ ఉంటుంది. సో కస్టమర్ యాటిట్యూడ్ అంటే వెంటనే ఇస్తేనే వెంటనే రిటర్న్స్ రావాలని కోరుకుంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఒక ఇంటెన్షన్ తో వెళ్లాల్సింది ఏంటంటే, బయట జనాలు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే చాలు సార్. సో నేను స్టార్టింగ్ ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నా సార్. ఎందుకంటే నేను ఇండస్ వివాలో రీటైలింగ్ చెయ్యాలి అనేటప్పుడు లిస్ట్ రాసుకున్నప్పుడు ఎలా రాసుకున్నా అంటే, రీటైలింగ్ చేయాలి కదా అంటే నేను ప్రోడక్ట్స్ అమ్మాలన్నప్పుడు నేను ఏం రాసుకున్నా అంటే, ఒక 5-6 మంది పేర్లు రాసుకున్నా. 5-6 మంది పేర్లు మాత్రమే రాసుకున్నా. కానీ నేను ఎప్పుడైతే నా మైండ్ ని నేను అమ్మడం కాదు, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా, నా చుట్టుపక్కల ఎంతమంది ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతున్నారు అని లిస్ట్ రాయడానికి పోతే, నా చుట్టుపక్కల ప్రతి ఒక్క పీపుల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు సార్. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వాట్ నాట్. ఈ రోజు హెల్త్ నుంచి ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. సో హెల్ప్ చేయాలన్న మైండ్ ట్యూన్అప్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద లిస్ట్ వచ్చింది.
సో నేను అప్పుడు ఒకటి పెట్టుకున్నా సార్ మైండ్ లో, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ కి ప్రాబ్లం ఉంది, నా దగ్గర సొల్యూషన్ ఉంది. సో అప్పుడు నేను అనుకునేది ఒకటి సార్, నా దగ్గర సొల్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళి చెప్తాను, నేను నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్తాను. తీసుకురా అనేది సెకండరీ. సో చెప్పడం మన ధర్మం. సో అనే ఇంటెన్షన్ తో నేను వెళ్ళి, నేను చెప్పడం కంటే నేను ఏం చేసినానంటే మన ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే చాలా మంది మనల్ని బిలీవ్ చేయరు. ఇక్కడ డాక్టర్ బాలు కొలర్ అని వీడియోస్ ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఆల్రెడీ ఇంకా ఇప్పుడు 1 minute వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ ని నేను కొద్ది షేర్ చేసినాను అండ్ పర్సనల్ టెస్టిమోనీ కూడా చూపించాను. అంటే ప్రతి ఒక్కటి మాక్సిమం నేను చెప్పే కంటే మాక్సిమం డిజిటల్ గా వీడియోస్ చూపించడం వల్ల, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల చాలా చాలా థింగ్స్ ఉపయోగపడినాయి. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కి, ఈ రోజు కాల్ ఉండే డిస్ట్రిబ్యూటర్ కి నేను చెప్పేది ఏంటంటే, మనము రీటైలింగ్ అనే కాన్సెప్ట్ తో కాకుండా హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తో వెళ్తే ఎంత మంది పీపుల్ కి అయితే అంతమంది పీపుల్ కి మనం హెల్ప్ చేయగలుగుతాం అనేది నా ఇంటెన్షన్ సార్. మన అజెండా కూడా అదే అయి ఉండాలి. బట్ ఇంకొకటి అంటే ఒక ప్రాబ్లం ఒకటి ఉంటది ఏమంటే సార్, మ్యాన్ క్యాన్ సీ యువర్ లిప్స్ బట్ గాడ్ క్యాన్ సీ యువర్ హార్ట్ అంటారు. అంటే మనం బయట చెప్పేది మాత్రం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఇంటెన్షన్ తో వెళ్ళి, లోపల మాత్రం రీటైలింగ్ చేయాలనే ఇంటెన్షన్ ఉండకూడదు. ఒకటి ఇంటెన్షన్ ఉండాలి. అలా మనం కష్టపడితే ఖచ్చితంగా గాడ్ కూడా మనకు సపోర్ట్ చేస్తాడని నా ఇంటెన్షన్ సార్. సో అండ్ ఇంకొకటి, నేను అబ్దుల్ విషయంలో కూడా మీరు చూడగలిగితే, ఆయనకి నేను ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఒకటి చెప్పాను సార్, మనం కస్టమర్ ని మనం ఎంత కేర్ చేస్తే మనకి అంత రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఈ రోజు అంత బై ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో ఈ రోజు ఉండే కాల్ ఉండే ప్రతి ఒక్క పీపుల్ కి నేను చెప్పేది, కస్టమర్ డజంట్ వాంట్ హౌ మచ్ యు నో, కస్టమర్ ఓన్లీ కేర్స్ హౌ మచ్ యు కేర్. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని వాళ్ళ దగ్గర మీరు మొత్తం బుక్ మొత్తం సబ్జెక్ట్ చెప్తే వాళ్ళకి అవసరం లేదండి. మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో అది మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. మనం స్కూల్లో చదివేటప్పుడు మన టీచర్ కి ఎంత నాలెడ్జ్ ఉండేది మనకు అనవసరం, టీచర్ మనకి ఎంత కేరింగ్ తీసుకుంటుందని మాత్రమే మనం పట్టించుకుంటాం. వాళ్ళే మన ఫేవరెట్ టీచర్స్ అవుతారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా మీ కస్టమర్స్ కి ఫేవరెట్ సెల్లర్ అవ్వాలి మనం. ఓకే, దట్ యు రిమెంబర్. ఎస్ సార్. అంటే అది ఈ రోజు జరిగింది సార్. నేను యాక్చువల్ నంద్యాలలో ఇంత ముందు ఒక మేడం కి, అంటే టీమ్ లో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ ఇంట్లో ఐ కాఫీ అనేది ఇచ్చున్నా. సో ఆమెకి ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 years కెరియర్ లో ఇంతవరకు ఒక్కసారి కూడా షుగర్ 300 కింద రాలేదు. ఆమె ఆల్ టైమ్ రికార్డ్, ఎప్పుడు కిందికి రాదు, ఎప్పుడు పైన ఉంటుంది. సో ఆమెకి నేను ప్రోడక్ట్ ఇవ్వడంతో పాటు చాలా మంచిగా మాట్లాడి ఆమె క్లియర్ గా ప్రతి ఒక్క థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రోజు రీసెంట్ గా ఆమె కొన్ని ఏదో హెల్త్ ఇష్యూస్ నుంచి ప్రాబ్లమ్ నుంచి సఫర్ అవుతుంది. ఆమె జస్ట్ ఒకసారి నీతో మాట్లాడదాం బాబు అని ఒక 2-3 minutes మాట్లాడేది సార్. సో మాట్లాడితే కొద్ది రిలీఫ్ ఉంటుంది అనే ఇంటెన్షన్. సో అది అంటే మనం కస్టమర్ ని అలా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను క్లియర్ చేస్తున్నాను సార్. కస్టమర్ తో మనం అలా మెయింటైన్ చేస్తే కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఆ కస్టమర్ నుంచి ఆటోమేటిక్ గా లీడ్స్ వస్తాయి. సో అబ్దుల్ సార్ విషయంలో నేను అదే చూసుకున్నాను సార్. రీసెంట్ ఒకటి కస్టమర్ వచ్చి ఆయన వచ్చి 200 PV ఆయన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ప్రోడక్ట్ తీసుకున్న పర్సన్ ఆయన వచ్చి 200 PV తో బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన కూడా వెక్టర్ అచీవ్ అయిపోయినాడు లాస్ట్ వీక్. అండ్ ఈ వీక్ ఈ రోజు ఆల్మోస్ట్ ఇప్పటికే ఆల్రెడీ 175 PV పైన రీటైలింగ్ చేసేసినాడు. ఎస్, సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ సార్. సో కాబట్టి మనం కొద్దిగా ఈ డిజిటల్ వరల్డ్ లో మనకుండే ఆ లింక్స్ గానీ, ఆ వీడియోస్ గానీ యూజ్ చేసుకోమని నేను చెప్తున్నా. ఆల్రెడీ లాస్ట్ టైం ప్రోడక్ట్ ట్రైనింగ్ లో కూడా చెప్పుకున్నా సార్. మళ్ళీ నేను రిపీట్ చేయకూడదని ఇంటెన్షన్ ఉన్నా. సో ఓవర్ టు యు సార్. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. yes so మీ అందరికీ one more point సో ఒక్క పాయింట్ సార్, నేను సీరియస్ గా, మీకు గుర్తుందో లేదో, ఆ ఇండస్ వివా టవర్ లో నాకు గుర్తుండే ఒక 7-8 months బ్యాక్ అనుకుంటా, ఇండస్ వివా టవర్ లో కూడా అర్జున్ సార్ తో నేను ఒకటో చెప్పిన సార్, నా డ్రీమ్ ఏంటంటే, అంటే నాకు ఇప్పుడు ఉండే మొట్టమొదటి టార్గెట్ ఏంటి అంటే, ప్రోడక్ట్ ఇంత దమ్ముంది అవునా, మనం ఏం చేయాలంటే ఒక సక్సెస్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇండస్ట్రీలో కస్టమర్ స్టార్ట్ చేసిన 5 నిమిషాలకే వాళ్ళ చేతిలో ప్రోడక్ట్ పెట్టాలి సార్. అదే నా ఫస్ట్ టార్గెట్ అని చెప్పిన. సో ఇక్కడ ఉండే టాప్ లెవెల్ లీడర్స్ మీరు ఎవరైనా చూడొచ్చు, సునీల్, బాలాజీ, ఎవరైతే గ్రో అయినారో ప్రతి ఒక్కరు స్టార్ట్ టు 50 అయినప్పుడు మేము వెంటనే పీసెంట్స్ తీసుకున్నాం సార్. మా ఇన్కమ్స్ ఎంత తక్కువ ఉన్నా కూడా టీమ్ కి ఈ రోజు అంత సర్వీస్ ఇవ్వగలిగినాం. అంటే ఈ రోజు అబ్దుల్ అంత ఇన్కమ్ అర్న్ చేసుకోగలిగినాడంటే స్టాక్ ఉంది, తొందర కస్టమర్ కి ఇవ్వగలిగినాం. సో కస్టమర్ కి వెంటనే అడిగిన వెంటనే ప్రోడక్ట్స్ ఇవ్వగలిగితే అంతకు మించి ఇంకేం లేదు. నేను ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది ఇవన్నీ చెప్తే నమ్మరు. శరత్, can you put me in spotlight? Sir, you are in spotlight. Okay, one second, sorry. Yeah, you are in, everybody are in spotlight, right? ఇక్కడ మీరు చూడొచ్చు ఐపల్స్ మన స్టాక్ చూడొచ్చు. ఇక్కడ ఇదంతా స్టాకే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ కాల్ అయిపోయిన తర్వాత ఒక 100 PV ఐపల్స్ ఇచ్చేయాలి. ఓకే, సో నైట్ 1 o'clock కూడా వచ్చి ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారు.
నాకు యూనో ఎక్కడి నుంచి మనకు కస్టమర్ వస్తున్నాడో మనకు తెలియదు. కానీ నాకు సునీల్ ఇందాక మీరు కాల్ చేసి సార్ నాకు 100 PV ఐపల్స్ ఉందా అంటే నేనేం చెప్పాను? ఉంది అన్నారు సార్. ఎస్. నాకు ఎవరు కాల్ చేసి ప్రోడక్ట్ ఎస్ బికాస్ కస్టమర్ ఎప్పుడు నో వినడానికి నచ్చడు. కస్టమర్ కి నచ్చుతుందా? మీరు ఎక్కడైనా షాప్ లోకి ఏదైనా కొనాలనుకున్నప్పుడు కస్టమర్ నో చెప్పారనుకోండి, మళ్ళీ మీ దగ్గర రాడు, వేరే షాప్ లోకి వెళ్ళిపోతాడు. ఈవెన్ ఐ వాంట్ టు యాడ్ ఏ పాయింట్ హియర్ సార్. లాస్ట్ టైం నేను మీకు కాల్ చేసినప్పుడు అంటే జబర్దస్త్ లో ఒక పర్సన్ పనిచేసే తనకి ఐపల్స్ కావాలి, చాలా ఇమ్మీడియట్ అన్నమాట. ఇక్కడ చిరంజీవి స్టాక్ చూపిస్తున్నాడు, చూపించండి ఒకసారి. 1 సెకండ్. స్పాట్లైట్ చిరంజీవి. వావ్ అది నేను మార్నింగ్ కూడా మీరు చూపించేటప్పుడు అది నేను అదేంటి ప్రొఫెషనల్ కొరియర్ ఆఫీస్ అని చెప్పాడు సునీల్. ఇట్ ఈస్ అవర్ లీడర్స్ స్టాక్. ఎందుకంటే అంతమంది అయినా సరిపోవట్లేదు అయినా మనం సరిపోవట్లేదు. అంత పెద్ద బిజినెస్ అయింది ఈ రోజు బికాస్ చిరంజీవి ఆర్గనైజేషన్ లో ఓన్లీ తన ఆర్గనైజేషన్ లో మోర్ దాన్ 10 lakhs టర్న్ ఓవర్ జరుగుతుందండి ఎవ్రీ వీక్. అట్లా చాలా మంది లీడర్స్ జరుగుతుంది. జస్ట్ పవర్ ఆఫ్ ప్రోడక్ట్. ఎస్, మేము చెప్పట్లేదు. విత్ ఇన్కమ్స్, విత్ ప్రూఫ్స్, విత్ స్టాక్. ఇది నిజం. కస్టమర్ ఇస్ గాడ్. ఎస్ శరత్ ప్లీజ్ టెల్ మీ. ఎస్ సార్, అదే జబర్దస్త్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఐపల్స్ కావాలి అని అంటే హైదరాబాద్ లో ఎవరి దగ్గర అవైలబుల్ ఉంటే నేను ఫస్ట్ అర్జున్ సార్ కి కాల్ చేయలేదు, వేరే వాళ్ళకి కాల్ చేస్తే నాకు ఎక్కడ దొరకలేదు. నేను వెంటనే అర్జున్ సార్ కాల్ చేస్తే నాకు ఐపల్స్ కావాలి అని అంటే ఎన్ని కావాలి అని అడిగాను వెంటనే. అంటే నా దగ్గర ఒకటే ఉంది, 2 ఉంది, నేను ఎక్కువ ఇయ్యలేను అని చెప్పాలి. నీకు ఎన్ని కావాలి అని అడిగినాడు అర్జున్ సార్. ఆ వెంటనే రెడీగా ఉంది, వచ్చి తీసుకుని వెళ్ళు అని చెప్పి. సో అంటే లీడర్షిప్ ఈజ్ నాట్ ఇన్ వర్డ్స్, ఇట్ ఈస్ ఇన్ యాక్షన్. నాకు తెలిసి ఏ రోజు అర్జున్ సార్ దగ్గర స్టాక్ లేదు అన్న మాట నేను వినలేదు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి we have put stock in front because మనం చాలా తక్కువ మాట్లాడాలండి. మన ప్రోడక్ట్స్ ఎక్కువ మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ తో మనం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంగ్లీష్ సరిగా రాదనుకో పర్లేదు, నీకు తమిళ్ సరిగా రాదనుకో పర్లేదు, మీకు మలయాళం రాదనుకో పర్లేదు, మీకు హిందీ రాదు, ఈ ప్రోడక్ట్ మీకంటే ఎక్కువ మాట్లాడాలి. జస్ట్ ఈ ప్రోడక్ట్ టేస్ట్ చేయండి. ఓకే, ఐక్లో టేస్ట్ చేయండి. 1 సెకండ్. ఐ కాఫీ టేస్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే మన ప్రోడక్ట్స్ ఆర్ అవర్ హీరోస్ అని చెప్పినప్పుడు, మన ప్రోడక్ట్స్ ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మనం తక్కువ మాట్లాడితే ఇంకా ఈజీ. చాలా తక్కువ మాట్లాడి డిజిటల్ వరల్డ్ లో బిజినెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎలా మనం ఒకరిని అప్రోచ్ అయినప్పుడు ఏంటి మన మైండ్ సెట్ లో ఉండాలి అంటే చాలా సింపుల్. మనం హెల్ప్ డైరెక్ట్ గా చేయొచ్చు, ఇండైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనం కలిసినప్పుడు ఏదైనా తనకు ఏదైనా ఛాలెంజ్ ఉందంటే తను మన ప్రోడక్ట్ వాడి రిజల్ట్స్ తెచ్చుకొని మన టెస్టిమోనీ అవ్వాలి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ఇంటెన్షన్, జెన్యూన్ ఇంటెన్షన్, హెల్ప్ చేద్దామని ఇంటెన్షన్. ఒకవేళ హీఈస్ నాట్ రెడీ, ఐఎమ్ వెరీ గుడ్, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదనే థాట్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇండైరెక్ట్ హెల్ప్, ఇండైరెక్ట్ విధంగా వెళ్ళాలి. అంటే సార్ మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్ లో, మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా ఇటువంటి ఛాలెంజెస్ తో సఫర్ అవుతున్నారా? జస్ట్ టేక్ సమ్ డేటా. ఎవరైనా డేటా హెల్ప్ చేస్తారు ఇఫ్ యూఆర్ జెన్యూన్ పర్సన్, రైట్? డయాబెటిక్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాట్ నాట్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ తో ఎవరో ఒక 4 కాంటాక్ట్స్ తీసుకోండి. వాళ్ళని ఇతని రెఫరెన్స్ తో కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. సార్ ఐ కేమ్ టు నో దట్ మీరు డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారు ఫ్రమ్ లాస్ట్ 10 years అని చెప్పి నాకు తెలిసింది సార్. సో మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా? నాకు మీ కాంటాక్ట్ ఇలా చిరంజీవి షేర్ చేశారు. జెన్యూన్, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రాంగ్. సో దేర్ ఇస్ అ సొల్యూషన్ కాల్డ్ ఐ కాఫీ. ఇలా మా కాఫీ వాడితే ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి సార్. 10 years నుంచి లక్షలు ఖర్చు పెట్టింటారు, అది డోసేజ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. వాళ్ళకి సొల్యూషన్ దొరికిందంటే డెఫినెట్లీ దే విల్ యూజ్ ఇట్. ప్రూఫ్స్ చూపియండి. ఒక 5 minutes మాట్లాడండి, ఒక 1 minute వీడియో షేర్ చేయండి, తర్వాత మళ్ళీ ప్రూఫ్స్ చేయండి, తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడండి. మీ జనరేట్ లింక్, స్టోర్ లింక్ నుంచి మీ ప్రోడక్ట్ లింక్ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు, అయిపోయింది. అండ్ ఆ కస్టమర్ ని అక్కడితో వదిలేయకండి. ఆ కస్టమర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ అయిపోయింది కదా అని వదిలేస్తారు. నో, తనకు సర్వీస్ కరెక్ట్ ఇవ్వండి. ఎవ్రీ మండే సార్ ఐ కాఫీ కొందరు ఏం చేస్తుంటారు, డైలీ మార్నింగ్ ఒక సాచే, ఈవినింగ్ ఒక సాచే వాడమంటే ఐ కాఫీ బూస్ట్ ప్యాకెట్ లెక్క తీసుకొని కొంచెం తాగుతుంటారు. ఓకే, పొద్దున కొంచెం, లేదంటే ఒక ప్యాకెట్ 4 days వాడతారు. అట్లా వాడకూడదు. అప్పుడు రిజల్ట్స్ లో ఉంటది. సార్ ఎలా వాడుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఓకే, ఎలా వాడాలో నేర్పియాలి. అలా
ఫాలో అప్ చేసామంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. తనకు రిజల్ట్స్ వచ్చే ప్రాసెస్ లోనే ఇంకొక నలుగురు కాంటాక్ట్స్ తీసుకోవాలి. ఓకే, సో వాళ్ళని కూడా మనం ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎస్ చెప్పడమో లేదంటే స్టార్ట్ చేయడమో రీటైల్ చేయడమో మనం చేయాలి. దెన్ ఇప్పుడు ఇతన్ని మీరు చాలా ఓపెన్ గా చెప్పండి, సార్ మీరు ఎలాగో ఎవ్రీ మంత్ మీరు ఐ కాఫీ వాడతారు, మీ ఇంట్లో ఐపల్స్ వాడతారు, ఇలా 2-3 ప్రోడక్ట్స్ కొంటారు కదా, అవర్ ఇండస్ వైవా మీరు వాల్యూడ్ కస్టమర్ కాబట్టి మీరు మాతో పాటు పార్ట్నర్ అప్ అయ్యి బిజినెస్ కూడా చేయొచ్చండి. 100% ఇట్ ఈస్ పాసిబుల్. సో మా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. దెన్ మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇలాంటి బెనిఫిట్స్ ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి మీరు కాల్లో అటెండ్ చేపిస్తే 100% ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు డిస్కౌంట్ వస్తుంది, వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకే రీటైల్ ఇన్కమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా రీటైల్ చేసిన ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసావు, మీ కాంటాక్ట్స్ లో నేను నలుగురికి రీటైల్ చేశానండి, అదే మీరే డిస్ట్రిబ్యూటర్ అయితే మీకే ఇన్కమ్ వస్తుంది. 100% he will start the business. This is how you can make 3 options. Either తను మనకు టెస్టిమోనీ అవ్వాలి, సెకండ్ either మనకు ఒక 4-5 లీడ్స్ అన్న ఇవ్వాలి ప్రోడక్ట్ తీసుకోకుండా, థర్డ్ he should become our distributor. సో దట్ నువ్వు హెల్ప్ చేస్తే 100 మందికి హెల్ప్ చేయొచ్చు, 100 మంది ద్వారా హెల్ప్ చేస్తే 1000 మందికి హెల్ప్ చేయొచ్చు. ఓకే, మిషన్ 1 million టు రీచ్ 1 billion పీపుల్. 1 million లీడర్స్ నువ్వు తయారు చేస్తే 1 billion పీపుల్ కి నువ్వు హెల్ప్ చేసినట్టు. సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ వండర్ఫుల్ స్ట్రాటజీ విచ్ యూ కెన్ ఇంప్లిమెంట్. అండ్ స్టాక్ మెయింటెనెన్స్, బికాస్ కస్టమర్ ఒకప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదండి. మనం లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు సమ్వన్ మీరు మాట్లాడతారు, ఓకే, లేదా ఎవరో, సో వాళ్ళందరూ మీకు ఎక్కువ టైం ఇవ్వరు. ప్రోడక్ట్ ఉంటే ఇమీడియట్లీ దే కెన్ బై, దే కెన్ టేక్ ద ప్రోడక్ట్ ఇన్ యువర్ హ్యాండ్ ఆల్సో. సో దిస్ ఈస్ ద టిప్స్ ఐ వాంట్ టు సే. అండ్ sorry to interrupt, there is one more point I just wanted to add. yes, రూపేష్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, తను మే 2nd వీక్ నుంచి ఓకే ఈ రోజు వరకు లేరు సార్. సో దట్స్ లేరు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. ఓకే, రూపేష్ ఈస్ దేర్ సార్. రూపేష్, కెన్ యు షేర్? సో రూపేష్ ఆల్మోస్ట్, రూపేష్ వాళ్ళ ఫాదర్ 66 యూనిట్స్ రీటైల్ చేసినారు సార్, అండ్ దే ఆర్ రెడీ ఫర్ అనదర్ PCM. ఓకే రూపేష్, మీరు షేర్ చేసుకోండి. యా సార్, సో ఫస్ట్ ఏంటంటే నాది లైక్ ఇంట్లో ఏం తెలియనప్పుడు ఓన్లీ మా ఇన్కమ్ వాస్ ఓన్లీ 5,000 అలా ఉండేది. బట్ ఎప్పుడైతే వన్స్ ఇంట్లో ఉండి డాడీ సపోర్ట్ తీసుకొని వన్స్ నేను స్టార్ట్ అయ్యాక PCM తీసుకున్నాను ఫస్ట్. సో PCM తీసుకున్న స్టాక్ మాక్సిమం 1.5 monthలో కవర్ అయిపోయింది మొత్తం. సో ఆఫ్టర్ దట్ ఐ హావ్ అచీవ్డ్ రీసెంట్లీ స్టార్ 500. సో స్టార్ 500 అయ్యాక మళ్ళీ VOTM తీసుకున్నాం. స్టార్ 500 అయినాక ఎన్ని రోజులకి VOTM తీసుకున్నారు రూపేష్? స్టార్ 500 అయిపోయాక 1 day సార్, అంటే నెక్స్ట్ ఫ్రైడే కట్ ఆఫ్ VOTM తీసుకున్నారు. yes, యాక్చువల్లీ డాడీ కూడా కాల్ లో జాయిన్ అయ్యారు. okay, then we will ask your father also then about his experience. Rupesh, what is the name, Rupesh? Already joined Vijay Bhaskar sir. Sir, can you unmute, come to spotlight please? Yes, Vijay Bhaskar sir, good evening, చెప్పండి. Sir, last month unmute చేసుకోండి sir. Yeah, last month మన ఆర్గనైజేషన్ లో more than 45 people just retail చేసి they have earned more than 10,000 rupees income, only retail income. Okay, so still counting. సో మీరు ఈ బిజినెస్, మీరు కూడా నాకు తెలుసు రోజుకి ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్ లో డిఫాల్ట్ గా రీటైల్ చేస్తున్నారు. సో మీరు కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోండి మీ గురించి. సో ఇఫ్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్, దానికన్నా ముందు ఆ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను. అది మెయిన్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాతనే ఐ హావ్ బీన్ రీటైలింగ్ ద పర్టికులర్ ప్రోడక్ట్స్. సార్ వినపడుతుంది కదా సార్? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్ పక్క నుంచి. శరత్, ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ సార్? నౌ ఇట్ ఇస్ క్లియర్ సార్. సార్, టు బి ఫ్రాంక్, more than one product I am doing retail daily. Wow, more than a product every day. Yeah. So adi elanti conditions ante I am giving to the different conditions for the treating of the different types of problems. So essentially I have been very much confident in the particular the product of iBus, iCoffee, now myself with iCharge.
Yes, yes, sir. Yes. సో ఈ ఎందుకు ఈ మూడు ప్రొడక్ట్స్ గురించి అంటే ఐ స్లిమ్ అండ్ ఐ గ్లో, ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ మీ టు యూజ్ దోస్ పర్టికులర్ ప్రొడక్ట్స్. Okay. సో నా ప్రొడక్ట్స్ విషయంలోకి అయితే ఐపల్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద maximum result. Okay. So I've been given to that particularly for the speedy recovery for the COVID positive patients also. Okay. So I've seen the recovery within 4 to 5 days. Wow. Yes. Sir is a doctor. ఈ రోజు మీతో మాట్లాడేది ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. He is a doctor himself and is having chain of medical shops. At the same time, he is a professor in medical college. So not medical college, it's pharmacy college. Pharmacy You can college. say. Okay. Okay. Yeah. Yeah. So in this particular ఎందుకు మనము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ వాంట్ టు ట్రస్ట్ ద ప్రోడక్ట్, ఇందాక లోకేష్ చెప్పాడు, సో ఫస్ట్ నేనే ఒక టెస్టిమోనీ కావాలని చెప్పేసి. ఎస్. సో అలాంటిగా మనంతకు మనం వాడి మనం ఆ ప్రోడక్ట్ అనేది వాడిన తర్వాత మనం సాటిస్ఫై అయితే వెన్ వీ హావ్ సీన్ దట్ పర్టికులర్ రిజల్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ ప్రమోట్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్స్. సో లోకేష్ చెప్పాడు, ఏమని చెప్పాడు, సో మీరు ఇందాక కామెంట్ చేస్తారు వివా లోకేష్ అన్నారు, భీమవరం లోకేష్ కాదన్నారు. సో ఎందుకంటే హీ హాస్ మేడ్ ద ట్రస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, అది చూపించాడు ప్రోడక్ట్ లో. సో దిస్ క్రెడిట్ గోస్ టు వివా, ఇండస్ వివా. దే ఆర్ గోయింగ్ టు బి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రొడక్ట్స్. సో మనం అనుకున్నట్లు ఈ ఐ పల్స్ లో విచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ 15 blend of fruits where 5 berries, all these things which it is going to be same. సో ఈచ్ ఫ్రూట్ గురించి కానీ మనం నాలెడ్జ్ కానీ కొద్దిగా షేర్ చేస్తే అందరికి, దట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ అడ్వాంటేజెస్ టు దట్ రీటైలర్స్ ఇన్ దట్ ప్రోడక్ట్ టు ద కస్టమర్స్. ఎస్. ఈ రోజు మీ ప్రోడక్ట్ మీరు యుఎస్ లో రీటైల్ చేస్తున్నారు, యుఎస్ నుంచి మళ్ళీ ఇండియాలో రీటైల్ చేస్తున్నారు. సో ఎందుకంటే నేను ప్రోడక్ట్ మీద ట్రస్ట్ చేశాను కాబట్టి వీఆర్ గోయింగ్ టు. అండ్ ఆల్సో yesterday also I given to one COVID positive patient also. Okay. So I am waiting for the particular result also. Within 2-3 days I may get the result. Definitely, sir. Definitely we'll get that. Yes. Yes. So thank you very much, sir, for your wonderful experience sharing. Yeah. Thank you, Sharat. Soon we want you to become a Star 1000 and Ruby executive and educate lot of people with your knowledge and experience. That the future will decide. Yes, sir. You need to decide. Everything will decide automatically. Yeah. Arjun, thank you, Arjun. Thank you, sir. Thank you. Yeah. So this was a wonderful session, wonderful day. So Chiranjeev, you want to share anything? Any point? Last point? Nothing, sir. Nothing to share. Okay. Everything. So one more thing, very, very important, Andy. Last but not the least, power of product. Believe in the product. Believe in the system. Meru product chase sampadistunnaru ante it's like both hands. You are like an all rounder when you are in Indus Viva. Meru bat tippi kottna 6 potadi, ఇటు సైడ్ తిప్పి కొట్టినా 6 పోతుంది. ఓకే. సో అలాంటి కంపెనీలో మనం అందరం ఉన్నాం, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తో ఉన్నాం. సో బిజినెస్ కూడా అంతే పవర్ఫుల్ అండి. ఇన్ ద సేమ్ వే బిజినెస్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్. నేను చాలా మంది రీటైలర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, రన్లు మాత్రమే తీయకండి. వన్ రన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. దాంతో పాటు అప్పుడప్పుడు 6-4 కూడా కొట్టాలి. దానికి ఒక ఐడియల్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే, ఇందాక చాలా మంది రీటైలర్స్ చెప్పినట్టు డైలీ ఒక్క ప్రోడక్ట్ అన్న రీటైల్ చేస్తున్నారండి. ఈజీ, వెరీ ఈజీ. డైలీ ఒక్క ప్రోడక్ట్ అన్న రీటైల్ చేయడం, వీక్లీ ఒక్క బిజినెస్ పార్ట్నర్ అన్న రిక్రూట్ చేసుకోవడం. అది మీ కస్టమర్స్ నుంచే వస్తారు, నో ప్రాబ్లం. లేదా డైరెక్ట్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అవ్వచ్చు. ఓకే. సమ్ పీపుల్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్. సో డైలీ ఒక ప్రోడక్ట్ రీటైలింగ్, వీక్లీ ఒక రిక్రూటింగ్ చేయగలిగితే మీరు ఐడియల్ స్పీడ్ లో వెళ్తున్నట్టు ఈ బిజినెస్ లో. అండ్ విత్ ఇన్ 2-2.5 years ఈ స్పీడ్ లో వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎ డైమండ్ ఇన్ Indus Viva బిజినెస్. ఓకే. సో టుమారో వీఆర్ హ్యావింగ్ ఎ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో రేపు విఓపి చాలా 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 అమేజింగ్ గా జరగబోతుంది. లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ షేర్. సో నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ కమ్ విత్ యువర్ కస్టమర్స్, కమ్ విత్ యువర్ గెస్ట్ టు అటెండ్ ద విఓపి. సో వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్, ఏదో ప్రోడక్ట్ కొనుక్కుంటారు లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. సో శరత్, కెన్ యూ షేర్ ద పోస్టర్ ఆఫ్ Manoj? So the poster will be shared in the group immediately. So all the very best for tomorrow VOP. Sharp 6 o'clock. Tomorrow 6 o'clock we'll meet. So with this, Arjun Veera, partner in our success,
signing off. Thank you very much. All the co-hosts and participants, thank you one and all for wonderful knowledge and experience. Yes, sir. TRB Arjun, one product. small announcement. Yes. సో ఎవరైతే లాస్ట్ మంత్ విక్టర్ అచీవర్ అయినారో, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఒకసారి మీ లాగిన్ వర్చువల్ ఐడిలో ఒకసారి లాగిన్ అయిన తర్వాత కింద ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆర్డర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు బాటమ్ లో టిఆర్బి ఫ్రీ ప్రోడక్ట్, టాప్ రీటైలర్ బోనస్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో దానికి మీరు జస్ట్ జిఎస్టి పే చేసి మీ ఫ్రీ ప్రోడక్ట్ ని మీరు రిడీమ్ చేసుకోండి. అవునండి, చాలా మందికి తెలియదు ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి ఫ్రీగా కొత్త వాళ్ళకి. So please go into this option. Otherwise, contact your star 1000. Yes, sir. Yes, all the best. Thank you.